పరిస్థితి రావాలి అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ అంతా కూడా పూర్తి అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ఈ కేసులో ఎంతమంది బల ప్రదర్శన చేసుకున్నప్పటికీ కూడా న్యాయస్థానాలు అవన్నింటినీ కూడా పట్టించుకోదు. న్యాయస్థానం ఒకవేళ ప్రతి శుక్రవారం గతంలో ఏ విధంగా అయితే విచారణకు హాజరు కావాలని భావించి ఆదేశిస్తుందో ఒకవేళ ఇప్పుడు కూడా అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఆదేశిస్తుంది. కానీ తెలంగాణ హైకోర్టులో ఒక వెసులుబాటు ఉంది. వాళ్ళకి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉంది కాబట్టి ఆ వెసులుబాటుతోటే వాళ్ళు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అలా కాకుండా సిబిఐ వ్యతిరేకించి గతంలో సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆ వెసులుబాటు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇప్పుడు సిబిఐ హైకోర్టుకు వెళ్ళి అది వెకేట్ చేయించాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటు ఏదైతే ఉందో అది వెకేట్ చేయిస్తే తప్ప తను వ్యక్తిగతంగా రోజువారీగానా లేకుంటే వారానికి ఒక్కసారి గతంలో శుక్రవారం ఏ విధంగా అయితే విచారణకు హాజరయ్యాడో ఆ విధంగా విచారణకు హాజరు కావాలనేది సిబిఐ కోర్టు తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు వచ్చేటువంటి అటెండెన్స్ ఏంటంటే కేవలం తను 6 సంవత్సరాలుగా ఈ కేసులో ఒక్క రోజు కూడా విచారణకు హాజరు కాలేదు కాబట్టి ఈరోజు అటెండ్ అవుతారు. తను సిగ్నేచర్ పెడతాడు. కోర్టు ముందు హాజరైన తర్వాత తను వెళ్ళిపోతాడు. తర్వాత మరొకసారి ఏమైనా అవకాశం ఉండి లేకుంటే ఒకవేళ న్యాయస్థానం మరోసారి విచారణకు రావాలని ఒకవేళ భావించినట్లయితే మరొక డేట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరికొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బయలుదేరి 3 సంవత్సరాలుగా నలుగుతున్న కేసు ఇది. అప్పుడు ప్రధానంగా తండ్రి హయాంలో అక్రమ ఆర్జన చేశారు అన్నదే ప్రధాన ఆరోపణ. క్విడ్ ప్రోకో అనేది ఇందులో ప్రధానమైన అంశం. సో 13 ఏళ్లుగా నలుగుతున్న కేసు 6 సంవత్సరాల తర్వాత స్వయంగా నిందితుడే హాజరవుతున్న వ్యవహారం కాబట్టి కొంత వేగంగా ఈ కేసు ముందుకు జరిగే అవకాశం ఉందా? సాక్షులకి సంబంధించిన న్యాయ ప్రక్రియ కూడా తొందరగా జరిగే అవకాశం ఉందా? ఈ కేసు ఇప్పుడు హాజరైన తర్వాత ఎటువంటి వేగం పుంజుకునే అవకాశం ఉంది? ఇప్పటికే ఈ కేసులో మీరు అన్నట్లుగా ఎందుకంటే దాదాపు 13 సంవత్సరాలుగా కేవలం డిశ్చార్జ్ పిటిషన్ల పరిధిలోనే ఉంది. డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా పూర్తి కాలేదు. డిశ్చార్జ్ పిటిషన్లు పూర్తి అయిన తర్వాతనే మెయిన్ కేసుల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిసారి కూడా డిశ్చార్జ్ పిటిషన్లు చివరి అంకంకు చేరుకునేటువంటి సమయంలో జడ్జి ట్రాన్స్ఫర్ కావడం వల్ల మళ్ళా మొదటి నుంచి సంవత్సరాలు ఆ పిటిషన్ల పైన విచారణ వాదనలు వినాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకటైతే మాత్రం సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ జరిపి ఆ కేసులపైన కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. గత 2 సంవత్సరాల క్రితమే తెలంగాణ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్ల పైన ఒక గడువు కూడా పెట్టింది. ఆ గడువులోపు డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కూడా విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా సిబిఐ కోర్టుకి డైరెక్షన్స్ ఉంది. కానీ గతంలో పనిచేసినటువంటి న్యాయమూర్తికి అనారోగ్య కారణాల వల్ల కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల విచారణ పూర్తి చేయలేకపోతున్నానని చెప్పి తను ఒక హైకోర్టుకు ఒక లేఖ రాయడం వల్ల కొత్తగా వచ్చినటువంటి న్యాయమూర్తి మరోసారి ఆ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కూడా తను విచారణ జరుపుతున్నాడు. రోజువారీ విచారణ జరుపుతున్నారు. రోజువారీ వాదనలు వింటున్నాడు. ఇది తెగడానికి మళ్ళీ ఒక 2 సంవత్సరాలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరొక 6 నెలల్లోనే ఇప్పుడున్నటువంటి న్యాయమూర్తి రిటైర్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి 6 నెలల్లోనే డిశ్చార్జ్లన్నీ పూర్తి చేస్తారా లేదనేది మరొక ప్రశ్నార్థకం. కాబట్టి ఇదంతా కూడా మీరు అన్నట్లు ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను వీళ్ళు ఆధారంగా చేసుకొని ప్రతిసారి కూడా ఈ కేసు నుంచి తనను తప్పించాలని డిశ్చార్జ్ పిటిషన్లు వేసి పదే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్ కేసు విచారణ జరగకుండా కొంత డిలే జరుగుతుంది అనేటువంటి చర్చ అయితే మాత్రం జరుగుతుంది. న్యాయ నిపుణులు కూడా అదే విధంగా చర్చిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి చూడాలి ఇప్పుడున్నటువంటి సిబిఐ న్యాయమూర్తి సిబిఐ కోర్టు ఈ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి మెయిన్ కేసుల ట్రయల్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాలి. కేవలం 3 నెలల్లోనే ఈ కేసు అంతా కూడా క్లియర్ కావాలని ఒకవేళ కోర్టు భావించినట్లయితే 3 నెలల్లోనే మొత్తం కూడా కేసు విచారణ పూర్తి కావాలి. అలా కాకుండా 2-3 సంవత్సరాలు విచారణ జరపాలని భావిస్తే మాత్రం మరీ మొదటి నుంచి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. 6 సంవత్సరాల తర్వాత దాదాపు 11 ఛార్జ్షీట్లో A1 నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 9 ఈడీ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి A1 నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో విచారణకు హాజరు కాబోతున్నాడు. గతంలో సీఎంగా ఉన్నాను కాబట్టే సంక్షేమ పథకాలు కార్యక్రమాల్లో తాను బిజీగా ఉంటున్నాను. ఒకవేళ కోర్టుకు వచ్చినట్లయితే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి తనకు వెసులుబాటు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డర్ తోటే
కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 17 నెలలుగా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కనీసం ఇప్పుడైనా విచారణకు రావాలి అనేది ప్రధానంగా సిబిఐ భావించే మొన్న వేసినటువంటి మెమో పైన సిబిఐ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో సిబిఐ కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకొని ఈ నెల 21వ తారీఖు లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సింది అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఒక్కరోజు ముందే వ్యక్తిగతంగా తాను జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరవుతున్నానని చెప్తూ గతంలో తాను వేసినటువంటి మెమో ఏదైతే ఉందో ఆ మెమోను కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి దాదాపు 6 నెలల్లో పూర్తి చేయాలన్నటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధన అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కేసులకి వర్తించట్లేదు. మరోవైపు డిశ్చార్జ్ పిటిషన్ల సంవత్సరాల తరబడి కేసుల విచారణ కొనసాగుతుంది. మరి ఈ వ్యవహారంలో మరి ఇప్పుడు ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, మరోవైపు హైకోర్టు కూడా కలగజేసుకుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. సిబిఐ కూడా అదే స్థాయిలోనే వ్యతిరేకించాల్సి ఉంటుంది. కానీ సిబిఐ కూడా ఆ స్థాయిలో వ్యతిరేకించకపోవడం వల్లే ఇన్ని సంవత్సరాల పాటు కాలయాపన కొనసాగుతుందనేది మనకి ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి కేసులో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దేశంలో ఎప్పుడు ఏ కేసులో లేనటువంటి సమయం ఒక జగన్మోహన్ రెడ్డి కేసులోనే కొనసాగుతుంది. 13-14 ఏళ్లగా కనీసం మెయిన్ కేసుల ట్రయల్కి వెళ్ళకోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఇంటర్ఫేర్ కావాలి. న్యాయ వ్యవస్థ కావచ్చు, తెలంగాణ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఖచ్చితంగా ఒక గడువు అనేది విధించితే మాత్రమే తప్ప ఈ కేసు ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. సామాన్యంగా అసలు కోర్టుకు వెళ్ళాలంటే కూడా ఎవరైనా సరే కామ్గా వెళ్ళొచ్చేయాలి, రాజకీయం చేయకూడదు. కానీ ఒక రాజకీయ నాయకుడైన జగన్ ఇంత హంగామా చేస్తూ న్యాయ వ్యవస్థ మీదకి ఏదో దండయాత్రగా చేస్తున్నట్టు, ఒక ట్రాఫిక్ ఆంక్షలు కలిగిస్తూ, ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ దండయాత్రగా బయలుదేరుతున్నారు. ఈ అంశంపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది కదా. కామ్ గా వెళ్లి రాకుండా సైలెంట్ గా వెళ్లి రాని పద్ధతి కనిపిస్తోంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు మనం చర్చించినట్లు దాదాపు సిబిఐ 11 కేసుల్లో A1 నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈడీ కేసుల్లో 9 కేసుల్లో తను A1 నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టు ఆదేశించినటువంటి సమయంలో తన వ్యక్తిగతంగా ఒక్కరే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ప్రతిసారి గతంలో కూడా మనం చూసాం, ప్రతిసారి కోర్టుకు వచ్చేటువంటి సమయంలో తను బల ప్రదర్శన చేయడం, తర్వాత వారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా కోర్టు ముందు వాళ్ళందరినీ తీసుకురావడం, కొంత హంగామా సృష్టించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఇది గతంలోనూ చూసాం. ప్రస్తుతం 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ కానీ ఇందిరా గాంధీ, జయలలిత వంటి వారు కూడా చాలా కామ్ గానే కోర్టులకు వెళ్ళొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అందుకు అతీతుడేం కాదు. కానీ ఆయన ఒక హంగామా సృష్టిస్తూ వెళ్లడంపై విపరీతంగా చర్చ జరుగుతోంది. మరి దాన్ని ఆయన మూర్ఖత్వంగానే చూడాలా, ఆయన వైఖరి మరొకసారి బయట పెడుతున్నారని అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో మనం చూసాం ఇందిరాగాంధీ కోర్టుకు వెళ్ళినటువంటి సమయంలో, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి సమయంలో కూడా వారు మాత్రమే, వారి బందోబస్తు మాత్రమే కోర్టుకు వెళ్ళి అటెండ్ అయ్యి తిరిగి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో సీఎంలుగా ఉండి వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి సమయంలో కూడా ఇంత హంగామా కానీ, ఇంత పోలీస్ బందోబస్తు కానీ, వారికి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల హంగామా కానీ ఎప్పుడూ కూడా చూడలేదు. కేవలం ఒక వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఈ విధంగా హంగామా చేస్తున్నప్పటికీ కూడా అధినేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని కంట్రోల్ చేయడంలో వైఫల్యం చెందుతున్నాడా, లేకుంటే తానే ఎక్కువగా ఊహించుకొని ఈ బల ప్రదర్శన కోసం ఈ కోర్టు ముందు కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, హైదరాబాద్ సిటీలో కావచ్చు, ఈ విధంగా వారి కార్యకర్తలను పోగేస్తున్నాడా అనేది మాత్రం కొంత చర్చ అయితే దారి తీసిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ న్యాయమూర్తులు ఇలాంటి పరిస్థితులు చూసినట్లయితే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది జడ్జిలు వార్న్ చేసేటువంటి కూడా అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో ఒక వ్యక్తి కోసం ఇంత పెద్ద స్థాయిలో పోలీస్ బందోబస్తు కావచ్చు, మరోవైపు వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇదంతా కూడా హంగామా సృష్టించడం వల్ల